హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో కివే SR 250 ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. బైక్ను రియాలిటీలో చూసినప్పుడు ఈ డిజైన్ ఏదైతే ఉందో కస్టమ్ మోడిఫైడ్ వెహికల్ అనిపిస్తుంది అనమాట. సో బైక్ అనేది డిజైన్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవరు కొనాలి అన్నీ మీకు చెప్తాను, స్కిప్ చేయొద్దు. ఈ బైక్ను మీలో ఎవరైనా కొందామనుకున్నా లేదా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొందామనుకున్నా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. మోడల్స్ వైజ్ బైక్ ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్గా ఉంది. ఇంకా డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే 3 కలర్ ఆప్షన్స్లో బైక్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడ్, వైట్, బ్లాక్. రియాలిటీలో ఈ 3 కలర్స్ చూడటానికి చాలా బాగున్నాయి. పర్సనల్గా నాకు మాత్రం రెడ్ కలర్ అనేది కొంచెం బెటర్గా అనిపించింది. ఈ వైట్ కూడా బాగానే ఉంది. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే సో ఈ బైక్ని మనం స్క్రాంబ్లర్ వెహికల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈ బైక్ క్యారెక్టర్ చూడడానికి అలా ఉంటుందన్నమాట. స్పోక్ వీల్స్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, టెలిస్కోపిక్ సస్పెన్షను, ఓవరాల్గా వెహికల్ క్యారెక్టర్ అండ్ డిజైన్ అనేది స్క్రాంబ్లర్కి చాలా దగ్గరగా ఉంది. అలానే బైక్ కూడా చాలా స్లిమ్గా ఉంది, హైట్ తక్కువగా ఉంది. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు వెహికల్ని. సో లుకింగ్ వైజ్ వెహికల్ మాత్రం రెగ్యులర్ కైండ్ ఆఫ్ వెహికల్ అనిపించట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ లుక్స్ అనేవి అందరికీ నచ్చుతాయో లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. నా వరకు బాగానే అనిపించింది వెహికల్ లుకింగ్ వైజ్. సో ఇది కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, ఆల్ LED లైటింగ్ సెటప్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, రౌండ్గా DRL కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం ఇంటెన్సిటీ, విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో LED లైట్ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా సిగ్నల్ లైట్స్ ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఇవి కూడా LED ఇండికేటర్సే, కానీ సైజ్ ఏంటంటే చాలా చిన్నగా ఇచ్చారు. అలానే స్కిప్ చేయకుండా హజార్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇది ఒక మంచి విషయమే. ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఇక్కడ సస్పెన్షన్ మీద డస్ట్ పడి పాడవకుండా రబ్బర్ బూట్స్ కూడా ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. సో డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అలానే ఇక్కడ హెడ్ లైట్ కింద రైట్ అండ్ లెఫ్ట్ రౌండ్ రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ మెటలే, ప్లాస్టిక్ కాదు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఫెండర్ పైన కివే లోగోను కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఈ బైక్లో అలాయ్ వీల్ ఆప్షన్ లేదు, ఓన్లీ స్పోక్ వీల్స్తోనే అవైలబుల్గా ఉంది. ఇవి ట్యూబ్ టైర్స్, ట్యూబ్లెస్ కాదు. సో పంచర్ అయితే కొంచెం ఇబ్బంది అయితే పడాలి. ఇంకా ఈ బైక్లో ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో స్పీడోమీటర్ వీల్కి ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్పీడోమీటర్ కేబుల్ అనమాట. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 300mm డిస్క్ ఉంది, కొంచెం పెద్ద సైజే ఇది. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ క్యాలిపర్స్ని యూజ్ చేశారో మెన్షన్ చేయలేదు, కానీ ఇవి 2 పిస్టన్ క్యాలిపర్స్ అనమాట. అలానే వెహికల్లో సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంది, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 110/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారు. సో ఇవి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి బోత్ రోడ్డు పైన, ఆఫ్ రోడ్ పైన మంచి గ్రిప్ ఉంటుంది. బట్ ఇవి ట్యూబ్లెస్తో తీసుకొచ్చుంటే బాగుండేదే. పంచర్ అనేది మెయిన్ ఇష్యూ, అది తప్పితే వీటి పర్ఫార్మెన్స్ ఆఫ్ రోడ్లో కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే పేరుకే ఇది 250cc, బట్ యాక్చువల్గా 223cc ఉంటుంది. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 223cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 16.8 bhp at the rate 7500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ ఏమో 16 Nm at the rate 6500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. టోటల్గా 5 గేర్స్ ఉంటాయి. ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఈ బైక్లో ఉన్న ఇంజిన్ ఏంటంటే మరి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 223cc కదా, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి మీరు అనుకోవద్దు. ఇనిషియల్గా మనం రైడ్ చేసేటప్పుడు పికప్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి జస్ట్ 120 km మాత్రమే ఉంటుంది. సో ఈ బైక్ ఇంజిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసింది కాదు, స్లో స్పీడ్స్లో డీసెంట్గా క్రూజ్ చేసుకోవడానికి, అలానే డీసెంట్ మైలేజ్తో లో మెయింటెనెన్స్తో ఉండటానికి ఈ ఇంజిన్ని డిజైన్ చేశారు. అందుకే మీకు టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ ఈ ఇంజిన్లో ఏముండదు. 0 to 100 ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఓవరాల్గా మీరు డైలీ కమ్యూటింగ్లో యూజ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళడానికి బాగానే ఉంటుంది. బట్ వెన్ వీ కంపేర్ టు అదర్ 250cc బైక్స్, ఈ బైక్ ఏంటంటే అండర్ పవర్ ఉంటుందన్నమాట. సో ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆయిల్ కూలర్. SR 125 ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఉంటే ఈ SR 250లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు, ఇంకా బెటర్గా కూలింగ్ ఉండటం కోసం. కానీ మైనస్ ఏంటంటే ఇన్బిల్ట్గా ఇంజిన్ కింద సంప్ గార్డ్ ఇచ్చుంటే బాగుండేది. ఈ ప్లేస్లో ఏంటంటే మడ్ అనేది బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వైర్స్ కూడా క్లమ్జీగా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ డిజైన్ అంటే డిజైన్లో భాగంగా ఇలా కనిపిస్తుంది. ఇంకా ఈ బైక్లో సింగిల్ హార్న్ ఇచ్చారు. అలానే హ్యాండిల్ లాక్ ప్లేస్మెంట్ అనేది ఈ వెహికల్లో పైన ఉండదు, ఇక్కడ ఇచ్చారనమాట యూనిక్గా. సో హ్యాండిల్ లాక్ అనేది ఇక్కడ నుంచి మీరు చేసుకోవాలి. ఇంకా క్యాటలిక్ కన్వర్టర్ దగ్గర పెద్దగా హీట్ షీల్డ్ ఇచ్చారు. అలానే ఇక్కడ O2 సెన్సార్స్, ఆయిల్ కూలర్ పైప్స్ ఉన్నాయి.
ఇంకా రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా O2 సెన్సారే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఎగ్జాస్ట్ డిజైన్ కూడా చూడటానికి బాగుంది. రెగ్యులర్ బేసిక్ కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుందంటే. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ మాస్టర్ సిలిండర్కి మెటల్ కవర్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ డ్యూల్ షాక్ అబ్జర్బర్స్ ఉన్నాయి. కావాలనుకుంటే వీటిని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇక్కడ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ 210mm డిస్క్ ఇచ్చారు, కొంచెం చిన్న సైజ్ డిస్క్ ఇది. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ టాప్ ఎండ్లో ఎక్కువ లేదు కాబట్టి ఈ డిస్క్ ప్లేట్ అనేది సరిపోతుంది. బ్యాక్ సైడ్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేశారు. అలానే బ్యాక్ సైడ్ ABS కూడా ఉంది. ABSను ఆఫ్ చేసుకునే ఫీచర్ అంటూ ఏమీ లేదు ఇందులో. ఇంకా బ్యాక్ సైడ్ మాత్రం వైడ్ టైర్ ఇచ్చారు, 130/70 17 ఇంచ్ టైర్ ఇచ్చారనమాట. 130 సెక్షన్ టైర్ కాబట్టి వైడ్గానే ఉంది. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ప్లాస్టిక్, మెటల్ కాదు. SR 250 అని చెప్పి స్టిక్కర్ మెన్షనింగ్ ఉంది. బోత్ రైట్ అండ్ లెఫ్ట్ సేమ్ గ్రిల్ టైప్ డిజైన్లో ఉంటాయి ఈ ప్యానల్స్. అలానే ఈ సైడ్ ప్యానల్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ లాక్ ఉంది. ఈ లాక్ పైన కవర్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సీట్ ఇచ్చారు. మరీ పెద్దగా ఏమీ లేదు, సీట్ అనేది కొంచెం చిన్నగానే ఉంది. సో మీరు ఫ్యామిలీ వైజ్ జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంటే మరీ ఎక్కువ కంఫర్ట్ లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ సైడ్ పిల్లలు కూర్చున్నప్పుడు కొంచెం సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ రాడ్ కనిపిస్తుంది కదా, ఈ రాడ్ సీట్ గ్యాబర్ లాగా యూజ్ చేసుకోవాలి. కొంచెం పెద్దవాళ్ళు ఎక్కించుకున్నప్పుడు ప్రాబ్లం అయితే అవుతుంది. బట్ మీరు స్లోగా రైడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, మేనేజ్ చేసుకోవచ్చు. బట్ మరీ ఎక్కువ కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్యామిలీ నుంచి. బట్ సోలోగా రైడ్ చేసుకోవడానికి మాత్రం హ్యాండిల్ కంఫర్ట్ కానీ సీట్ కంఫర్ట్, సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంటుంది రైడర్కి. వెహికల్ కూడా షార్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఇది ఒక గుడ్ థింగే. సో సోలోగా రైడ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి ఏంటంటే జస్ట్ మేనేజ్ చేసుకోవచ్చు అంతే. ఒకవేళ బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ లాగా సపోర్ట్ ఉంటే హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ ఈ ఫెండర్ కూడా మెటల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా రౌండ్ LED టైల్ లైట్ ఇచ్చారు, రిఫ్లెక్టర్ కూడా ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ అంటూ ఏమీ లేదు. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకా ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. సో డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి అలానే చైన్ క్లీనింగ్ చేసుకునే టైంలో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. ఇంకా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంది. పిలియన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. అలానే ఈ వెహికల్ ఓపెన్ చైన్ ఉంది, రెగ్యులర్గా చైన్ లోబింగ్ చేసుకోవాల్సిందే. ఇంకా ట్యూబ్లర్ స్వింగామ్ యూజ్ చేశారు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. అట్లీస్ట్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ ఇచ్చినా బాగుండేదే. అలానే ఇంకా ఈ వెహికల్లో మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ కివే అని సిల్వర్ కలర్లో 3D టైప్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ ట్యాంక్ ప్యాడ్ లాగా బ్లాక్ కలర్ గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్స్ ఇచ్చింది. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. మెటల్ బార్ అండ్ వెయిట్స్ను ప్రొవైడ్ చేశారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ బటన్ ఇచ్చారు. ఫ్రంట్లో పాజింగ్ అనేది ఉంది. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్, హజర్ లైట్ బటన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటాం ఏదో బాగుండేదే. ఇంకా ఫ్రంట్ బ్రేక్ లెవర్ కానీ క్లచ్ లెవర్ కానీ నార్మల్వే, అడ్జస్టబుల్ కాదు. అలానే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. టైప్ సి ఇవ్వాల్సింది, ప్రజెంట్ అందరూ టైప్ సినే కదా వాడుతుంది. ఎప్పుడన్నా బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ ఫ్రంట్ డిస్క్ రిజర్వాయర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. జనరల్గా ఈ టైప్ ట్రాన్స్పరెంట్ డిజైన్ అనేది సూపర్ బైక్స్లో ఉంటుంది, ఈ వెహికల్లో కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. అలానే కన్సోల్ వైజ్ రౌండ్ ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఈ డిస్ప్లే లోపల RPM మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, ఓడన్ ట్రిప్ మీటర్స్, ఫ్యూల్ గేజ్, గేర్ ఇండికేటర్, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, హై బీమ్ లో బీమ్ ఇండికేషన్స్, న్యూట్రల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, ABS, బ్యాటరీ ఇండికేషన్స్ ఉన్నాయి. అలానే కన్సోల్ కింద చిన్నగా ఒక బటన్ ఇచ్చారు. ఈ బటన్ ప్రెస్ చేస్తుంటే ఓడాన్ ట్రిప్ మీటర్స్ చేంజ్ అవుతున్నాయి, ఇక్కడ చూడొచ్చు. కన్సోల్లో టైం లేదు, ఫ్యూల్ రేంజ్ ఆప్షన్ కూడా ఏమీ లేదు. ఈ 2 ఫీచర్స్ కూడా ఇచ్చుంటే అయితే బాగుండేది. గేర్ ఇండికేటర్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి స్మార్ట్ ఫీచర్స్ ఇందులో లేవు. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ అనేది బాగానే ఉంది, బట్ ఫీచర్స్ చాలా లిమిటెడ్గా ఇచ్చారంతే. ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ క్యాప్ అనేది డిటాచబుల్ ఇచ్చారు, అటాచబుల్ కాదు, ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ బైక్ సీట్ హైట్ 780 mm ఉంది, కొంచెం తక్కువ సీట్ హైటే, ఇది ఒక ప్లస్ పాయింటే. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 14.5 లీటర్స్ ఇచ్చారు, ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. చాలా ఎక్కువ ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 160 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి 165 mm ఉంటే బాగుంటుంది. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 125 kgs మాత్రమే ఉంది. బైక్ రియాలిటీలో చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 40 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ నుంచి. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఒకటి గమనించండి. ఫైనల్గా ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే నేను ఆన్లైన్ ప్రైస్ చెప్తున్నాను, ఆఫ్లైన్ ప్రైస్ కాదు. ఆన్లైన్లో 2,10,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం వీడియో స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేసి మన ఛానల్ ఏం చెప్పి ప్రైస్ అనేది మీరు కనుక్కోవచ్చు.
అలానే ఇంకా జిఎస్టీ ఆఫర్స్ గురించి, ఫైనాన్స్ డీటెయిల్స్ గురించి వాళ్ళు కాల్ చేసి క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా కివే షోరూమ్స్ అనేవి కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. సో మీరు ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా పర్సనల్ సజెషన్. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే పర్లేదు, మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కివే ఎస్ఆర్ 250 బైక్ గురించి. సో ఎవరికైతే రెగ్యులర్గా అందరూ యూస్ చేసే బైక్స్ నేను యూస్ చేయను, కొంచెం యూనిక్గా కావాలనుకుంటే ఈ కివే ఎస్ఆర్ 250 బైక్ను మీరు కన్సిడర్ చేయొచ్చు. బైక్ ఏంటంటే చాలా కాంపాక్ట్గా ఉంది, అలానే లైట్ వెయిట్ ఉంది, స్లిమ్గా ఉందన్నమాట. వెహికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ అనేది. మైలేజ్ కూడా డీసెంట్గానే వస్తుంది, మీకు అప్రాక్సిమేట్గా 40 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెహికల్లో ఫీచర్స్ కూడా పర్లేదు, డీసెంట్గానే ఇచ్చారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి ఒకసారి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ డ్రైవ్ చేయండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వెహికల్ మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. పల్సర్ N250 తర్వాత కొంచెం బడ్జెట్లో దొరికే 250cc బైక్ ఇదే అనమాట. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా మీకు దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చూసుకొని వెహికల్ తీసుకోండి. ఎందుకంటే ఈ బైక్స్కి ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా మీరు ఈ బైక్ కొంటే షోరూమ్ మీద డిపెండ్ అవ్వాలి. సో అందుకే మీకు దగ్గరలో షోరూమ్ ఉందో లేదో చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.